నెక్స్ట్ క్వశ్చన్, నంబర్ ఆఫ్ లెటర్స్ స్కిప్డ్ బిట్వీన్, నంబర్ ఆఫ్ లెటర్స్ ని స్కిప్ చేస్తున్నారంట కొన్ని, అవి బిట్వీన్ ద అడ్జసెంట్ లెటర్స్. ఇచ్చిన వర్డ్ లో ఇక్కడ ఇచ్చాడు కదా ఆప్షన్స్ లో ఇచ్చిన గ్రూప్ ఆఫ్ లెటర్స్ లో అడ్జసెంట్ లెటర్స్ మధ్యలో స్కిప్ చేసిన లెటర్స్ గురించి డిస్కషన్ నడుస్తుంది. అవి ఎలా ఉండాలట? అడ్జసెంట్ లెటర్స్ ఇన్ ద సిరీస్ ఆర్ కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్. ఆ స్కిప్ చేసిన లెటర్స్ కాన్సిక్యూటివ్ ఈవెన్ ఉండాలి. సపోజ్ చూడండి, ఇక్కడ నేను ఒక 2 లెటర్స్ ఇచ్చాను అనుకోండి, కే ఇచ్చాను, ఎం ఇచ్చాను. ఓకే, ఎన్ని లెటర్స్ స్కిప్ చేసాం? 1 లెటర్ స్కిప్ చేసాం. ఆ 1 అనేది ఈవెన్ ఆడ్, కానీ అతను ఏమంటున్నాడు? ఈవెన్ నంబర్ ఆఫ్ నంబర్స్ ఉండాలట. సపోజ్ ఇంకొక సెట్ ఇచ్చాను అనుకోండి, కే ఇచ్చాను, కే నుంచి వచ్చేసి నేను సపోజ్ ఓ తీసుకుంటున్నాను. ఓకే, కే ఇచ్చాను, ఓ తీసుకుంటున్నాను. కే ఎల్ ఎం ఎన్, ఎన్ని లెటర్స్ స్కిప్ చేసాం? ఇక్కడ 3 లెటర్స్, అది కూడా ఆడ్. సపోజ్ సేమ్ కే ఇచ్చాను, పి తీసుకుంటున్నాను, కే నుంచి పికి. సో దెన్ ఎల్ ఎం ఎన్ ఓ. సో స్కిప్ చేసిన లెటర్స్ అన్ని ఇక్కడ 4 లెటర్స్, అంటే ఇది ఈవెన్ నంబర్ ఆఫ్ లెటర్స్ స్కిప్ చేసాం అనమాట. కన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్. కన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ అంటే ఏంటి? మళ్ళీ ఫస్ట్ 2 లెటర్స్ మధ్యలో 2 లెటర్స్ స్కిప్ చేశారు అనుకోండి, నెక్స్ట్ 2 లెటర్స్ మధ్యలో 4 లెటర్స్ స్కిప్ అవ్వాలి, నెక్స్ట్ 2 లెటర్స్ మధ్యలో 6 లెటర్స్ అవ్వాలి. సో ఈవెన్ నంబర్స్ తెలుసు కదా, 2 4 6 8 10 12 అండ్ సో ఆన్, అలా. ఓకే, సో దీనికి మనం చేయగలిగిందల్లా ఆప్షన్ వెరిఫికేషన్, అంతే. ఆప్షన్స్ ద్వారా వెళ్ళడమే. చెప్పండి. ఇంకొకటి చూడండి, డైరెక్ట్ గా ప్లేసెస్ గ్యాప్ తీసుకుంటే ఎంత వస్తుంది? కే అనేది 11th పొజిషన్, ఓ అనేది 15th పొజిషన్. సో ఇదంతా +4 అవుతుంది. కే అనేది 11th ప్లేస్, ఎం అనేది 13th ప్లేస్. 11 13 మీన్స్ ఇట్ ఈస్ +2 అవుతుంది. అంటే నంబర్ ఆఫ్ లెటర్స్ స్కిప్ చేసినవి ఆడ్ అయితే మనకి డైరెక్ట్ గా ప్లస్ వచ్చేది ఈవెన్ వస్తుంది. ఓకే, అంటే మనకి ఇక్కడ క్వశ్చన్ లో కావాల్సిన నంబర్ ఆఫ్ లెటర్స్ స్కిప్ ఈవెన్ ఉండాలి. అంటే మనకి ఇక్కడ ప్లస్ ఆడ్ రావాలి. ప్లస్ ఆడ్ నంబర్ వచ్చిందంటే స్కిప్ అయిన లెటర్స్ ఈవెన్ ఉంటాయి. అర్థమైందా? ఓకే, సో సిడి +1 అంటే ఆడ్ ఉంది. ఓకే, 0 అనమాట. నెక్స్ట్ డిఎఫ్, డి 4th లెటర్, ఎఫ్ 6th లెటర్, +2. సో +2 అన్నారంటే ఆ రెండింటికి మధ్యలో ఒకటే లెటర్ ఉంది, అది ఆడ్. అంటే ఫస్ట్ ఆప్షన్ మన ఆప్షన్ కాదు. రైట్, అర్థమైందా? సో ఫస్ట్ అయితే 0, దాని తర్వాత 2 ఎక్స్పెక్ట్ చేసాం, 2నే రావాలి కూడా ఈవెన్ నంబర్. సో కానీ 2 రాలేదు, 1 వచ్చింది. సో కాబట్టి అది ఫెయిల్ అనమాట. నెక్స్ట్ G2I వచ్చేసి G 7th లెటర్, I 9th లెటర్, +2 అంటే మధ్యలో ఒకటే లెటర్ ఉంటుంది. సో నంబర్ ఆఫ్ లెటర్స్ స్కిప్డ్ మనకి ఈవెన్ కావాలి, ఆడ్. సో కాబట్టి తీసేయండి. నెక్స్ట్ వన్ సేమ్ G2I, సేమ్ 1 లెటర్ ఓన్లీ స్కిప్డ్, సో క్యాన్సిల్. సో దెన్ ఆన్సర్ మస్ట్ బి ఆప్షన్ 4 ఓన్లీ, బట్ ఫర్ సేఫ్టీ పర్పస్ లెట్ us verify it. A to D is +3 అన్నారంటే మధ్యలో 2 లెటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ D2I వచ్చేసి D is 4th లెటర్, I is 9th లెటర్, అంటే +5. ఓకే, +5 అంటే మధ్యలో 4 లెటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ I to P వచ్చేసి +7 అంటే 6 లెటర్స్ ఉన్నాయి. P to Y వచ్చేసి P is 16 and Y is 25, that means +9. సో ఇక్కడ +3 వచ్చిందంటే వాటి మధ్యలో 2 లెటర్స్ ఉన్నట్టు, +5 వచ్చిందంటే వాటి మధ్యలో 4 లెటర్స్, దెన్ 6 లెటర్స్, దెన్ 8 లెటర్స్. సో ఇదే కదా మనకు కావాల్సింది. నంబర్ ఆఫ్ లెటర్స్ స్కిప్డ్ బిట్వీన్ అడ్జసెంట్ లెటర్స్ మస్ట్ బి కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్. 2 4 6 8 ఈవెన్ number of letters or not? Yes, it is. So answer must be option B. బట్ ఎగ్జామ్ హాల్లో మీరు చెక్ చేసేటప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఫెయిల్ అయింది, సెకండ్ ఆప్షన్ ఫెయిల్ అయింది, థర్డ్ ఆప్షన్ ఫెయిల్ అయిందంటే 4th ఆప్షన్ చెక్ చేయకండి, అది మీకు టైం వేస్ట్ ఎగ్జామ్ హాల్లో. 4th ఆప్షన్ కంపల్సరీగా ఆన్సర్ అవ్వాల్సిందే. సార్ ఒకవేళ 4th ఆప్షన్ కూడా మిస్టేక్ ఉంటే అంటే అది క్వశ్చన్ ఎర్రర్ అవుతుంది, అప్పుడు మన మిస్టేక్ ఏం లేదు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, if the first and second letters of the word were interchanged. So first and second letters ని ఇంటర్చేంజ్ చేశారట.
ఓకే. నెక్స్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ లెటర్స్ ఆర్ ఇంటర్చేంజ్. థర్డ్ అండ్ ఫోర్త్ లెటర్స్ కూడా ఇంటర్చేంజ్ చేస్తారు. ఫిఫ్త్ అండ్ సిక్స్త్ లెటర్స్ అండ్ సో ఆన్ అన్నాడండి. ఓకే, అండ్ సో ఆన్, రైట్, అండ్ సో ఆన్. విచ్ వుడ్ బి ద 10th లెటర్ కౌంటింగ్ ఫ్రమ్ యువర్ రైట్. సో మన రైట్ ఏదండి, ఇదే కదా. రైట్ నుంచి కౌంట్ చేస్తే 10th లెటర్ ఏంటని అడుగుతున్నాడు. ఓకే, లెటర్స్ కౌంట్. 1 2 3 4 5 6 7 8 9 10. 10th లెటర్ వచ్చేసి ఒరిజినల్ వర్డ్ లో అయితే యు, కానీ మనం దాన్ని రీప్లేస్ చేస్తున్నాం కదా. దేంతో? ఎన్ తో రీప్లేస్ చేస్తున్నాం. అంటే రీఅరేంజ్మెంట్ చేశాక ఎన్ అనేది ఈ ప్లేస్ లోకి వచ్చేస్తుంది. సో కాబట్టి ఎన్ ఈస్ ది ఆన్సర్. అండర్స్టూడ్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ ది వర్డ్ హార్ట్లెస్, maximum how many independent words can be formed without changing the order of the letters and using each letter only once. అతనేమంటున్నారంటే ఈ హార్ట్లెస్ అనే వర్డ్ లో మీరు ఎన్ని వర్డ్స్ తయారు చేయగలరు? ఇండిపెండెంట్ వర్డ్స్ అనమాట. అంటే ఇండిపెండెంట్ అంటే దీంట్లో వచ్చిన లెటర్ మళ్ళీ దీంట్లో రాకూడదు. అలాగే ఈచ్ లెటర్ ఓన్లీ వన్స్, ఒక లెటర్ ఒకసారి యూజ్ చేయాలట. ఇన్ ద సేమ్ ఆర్డర్, అది కూడా సేమ్ ఆర్డర్ ఆఫ్ ది లెటర్స్ మార్చకుండా అనమాట. అన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలి ఎనీ టైం. చూడండి, హార్ట్లెస్. ఓకే, సో మాక్సిమం వర్డ్స్ ఫామ్ చేయాలి కదా. మినిమం అయితే ఎన్ని వర్డ్స్ అంటే హార్ట్లెస్ మొత్తం కలిపి ఒకటే వర్డ్ అండి. మరి మాక్సిమం కావాలి అంటే తక్కువ నెంబర్ ఆఫ్ లెటర్స్ తీసుకోవాలి. హీ అనేది ఒక మీనింగ్ఫుల్ వర్డే కదా. ఎస్. నెక్స్ట్ ఆర్ట్ అనేది మీనింగ్ఫుల్ వర్డేనా? ఎస్. అండ్ దెన్ లెస్ అనేది మీనింగ్ఫుల్ వర్డేనా? ఎస్. సో ఏదైనా లెటర్స్ మళ్ళీ రిపీటెడ్ గా యూజ్ చేస్తామా ఇందులోంచి అందులో కంబైన్డ్ గా ఏం తీసుకోలేదు. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3. సో మాక్సిమం హౌ మెనీ ఇండిపెండెంట్ వర్డ్స్ వీ కెన్ మేక్? 3. నెక్స్ట్ వన్. How many such pairs of letters are there in the word prospect, each of which has as many letters between them as in the English alphabet? Okay, model గుర్తొచ్చిందా? ఇక్కడ రాశాను ఫస్ట్ పేజ్ లో, as many as. So this model, as many as ఏమన్నారంటే ఇందాకేమో యాజ్ ఫార్ అవేలో ఇండివిజువల్ లెటర్స్ తీసుకున్నాం, ఒక్కొక్క లెటర్ అనమాట. ఎన్ని లెటర్స్ ఉన్నాయని చెప్పాము. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, హౌ మెనీ సచ్ పేర్స్ ఆఫ్ లెటర్స్. పేర్ అంటే ఎంత? 2 లెటర్స్ సెట్ కావాలన్నమాట. 2 లెటర్స్ సెట్ ఎలా ఉండాలంటున్నాడు అంటే ఆ 2 లెటర్స్ యాజ్ మెనీ లెటర్స్ బిట్వీన్ దెమ్ యాజ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఆ 2 లెటర్స్ మధ్యలో ఎన్ని లెటర్స్ ఉండాలంటే ఆ 2 లెటర్స్ మధ్యలో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో ఎన్నైతే లెటర్స్ ఉన్నాయో ఈ వర్డ్ లో కూడా అన్ని లెటర్స్ ఉండాలి. అర్థమైంది ఏమన్నా? చూడండి, ఏకి బికి మధ్యలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో ఎన్ని ఉన్నాయి? నో లెటర్, అసలు ఏం లేదు కదా. ఏకి బికి మధ్యలో 0 లెటర్స్. అలాగే ఈ వర్డ్ లో కూడా 0 లెటర్స్ ఉండాలి. అలా సపోజ్ ఏకి సికి ఎన్ని లెటర్స్ ఉన్నాయి మధ్యలో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో? 1 లెటర్ ఉంది, దట్ ఈస్ బి, రైట్. ఒక లెటర్ ఉంది, అది ఏదైనా కావచ్చు, ఒక లెటర్ ఉంది. ఇక్కడ కూడా ఈ వర్డ్ లో చూసినప్పుడు కూడా ఏకి సికి మధ్యలో ఒకటే లెటర్ ఉండాలి. అలాంటివన్నీ మనం కౌంట్ చేస్తాం అన్నమాట, పేజ్ తీసుకుంటాం. చూడండి, గివెన్ వర్డ్ ఈస్ ప్రాస్పెక్ట్. ఓకే, ఎలా మరి? ఒక అప్రోచ్ ఇస్తానండి. ఏంటంటే ఇవి మీరు గమనిస్తూ ఉన్నారనుకోండి, ఈ లెటర్ నుంచి నెక్స్ట్ ఏ లెటర్ వస్తుంది ఇలా చెక్ చేస్తూ ఉన్నారనుకోండి, టైం వేస్ట్ అయిపోద్ది. కొంతమంది ఏమో వీటికి పొజిషన్స్ ఇస్తారు, 16 18 15 19 16 5 3 and 20 అని పొజిషన్స్ ఇచ్చేసి మళ్ళీ వాటిని సబ్ట్రాక్షన్ చేసుకుంటూ అదే చేసుకుంటూ వెళ్ళిపోతే టైం వేస్ట్ అవుతుంది. సో అన్నిటికంటే బెస్ట్ మెథడ్ ఏంటంటే సింపుల్గా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ని చదవడమే. ఓకే, మీకు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ చదవడం వస్తే చాలు, దీనికి ఆన్సర్ 100% ఆన్సర్ కరెక్ట్ గా ఇవ్వచ్చు. అది ఎలానే చూడండి, పి. ఓకే, చదవండి. ఎక్కడైనా మ్యాచింగ్ కండిషన్ వస్తే అదొక పేరు అనమాట, అంతే. పి QRS. యా, ఈ 2 లెటర్స్ చూడండి ఒకసారి, PQRS. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో ఇదే కదా సీక్వెన్స్.
పీకి ఎస్కి మధ్యలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 2 లెటర్స్ ఉన్నాయి. ఈ ఇచ్చిన వర్డ్ లో కూడా 2 లెటర్స్ ఉన్నాయి చూడండి. సో అదొక పేరు అనమాట. అలాంటివి ఎన్ని పేర్స్ ఉన్నాయి అనేది క్వశ్చన్. ఓకే, రైట్. అగైన్ ఇంకొక పాయింట్ ఏంటంటే, even though the pairs are matching in the middle also, you should not stop. You have to continue till the end of the word. Okay, P Q R S T U V W. Next, R S T U V W X. Next, O P Q R S T. నేను చదివింది అక్కడ ఉంది అంటే అదొక పేరు. ఓకే, O P Q R S T. T is matching with my sequence, right? Next, S T U V W. P Q R S E F G C T. సో ఫార్వర్డ్ డైరెక్షన్ ఎన్ని వచ్చాయి? 2 pairs వచ్చాయి. ఏంటంటే అవి, ఒకటి P and S, సెకండ్ వన్ O and T అనమాట. సో బ్యాక్వర్డ్ డైరెక్షన్ కూడా చెక్ చేయాలా అంటే, ఎస్, బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఆల్సో వీ హ్యావ్ టు చెక్ కంపల్సరీ. ఎందుకు బ్యాక్వర్డ్ డైరెక్షన్ కూడా చెక్ చేయాలి? ఎస్, వై వీ హ్యావ్ టు చెక్ బ్యాక్వర్డ్ డైరెక్షన్? బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఎందుకు చెక్ చేయాలి? ఎందుకు చెక్ చేయాలంటే, మనం ఏ లెటర్ తీసుకున్నా ఆఫ్టర్ లెటర్స్ చదువుతూ వెళ్ళాం. సపోజ్ P నుంచి స్టార్ట్ చేస్తే QRSTUV అని ఆ నెక్స్ట్ లెటర్స్ అన్ని చదివేసాం. మరి ముందండి P అనేది 16th లెటర్, దానికి ముందు 15 లెటర్స్ ఉన్నాయి. దాంట్లో ఏమైనా మ్యాచింగ్ దొరకవచ్చు కదా. సో వాటిని కవర్ చేయడం కోసం బ్యాక్వర్డ్ కూడా చదవాలి. ఓకే, బ్యాక్వర్డ్ చదివేటప్పుడు, ఓకే, మీన్స్ Z to A బ్యాక్వర్డ్ టెస్ట్ చేసేటప్పుడు A to Z చదవాలా, Z to A చదవాలంటే మళ్ళీ A to Z చదవండి. ఎందుకంటే ఇటు నుంచి A to Z చదివాం, అటు నుంచి Z to A చదివితే మళ్ళీ ఇవే వస్తాయి పేర్స్. సో కాబట్టి అటు నుంచి కూడా A to Z చదవండి. సో T U V W X Y Z ఏమన్నా మ్యాచింగ్ కండిషన్ ఉందా? లేదు. ఇంకొక పాయింట్ అండి, ఆఫ్టర్ రీచింగ్ Z వచ్చాక దాన్ని కంటిన్యూ చేయకండి, మళ్ళీ ఏ అని సైకిల్ స్టార్ట్ చేయకండి. నేను మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పాను. ఓకే, ఫస్ట్ క్లాస్లో మెంటల్ టూల్స్ అని ఇచ్చాను కదా, దాంట్లో చెప్పాను ఎవ్రీ కేస్ ఇన్ టోటల్ రీజనింగ్ మొత్తం కూడా మనం ఆల్ఫాబెట్స్ ని, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ని సైక్లికల్ గా యూజ్ చేయొచ్చు. అంటే ఏ టు Z తర్వాత మళ్ళీ ఏ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ Z తర్వాత మళ్ళీ ఏ స్టార్ట్ అవుతుంది, అలా సైక్లిక్ గా యూజ్ చేయొచ్చు. ఓన్లీ ఫర్ వన్ కేస్ ఇట్ ఈస్ ఎక్సెప్షనల్. ఒక్క కేసు మాత్రమే ఎక్సెప్షన్. ఆ కేసు ఏంటంటే ఇదేనంటే యాజ్ మెనీ యాజ్ ఒక్కదానికి ఎక్సెప్షన్. ఎందుకంటే మీరు చదివేటప్పుడు Z తర్వాత ఏ వచ్చింది, సపోజ్ అది ఏ మ్యాచ్ అయింది అనుకోండి, అక్కడి నుంచి ఇక్కడికి లెటర్ గ్యాప్ అనేది మ్యాచ్ అవుతుంది. అంటే నంబర్ ఆఫ్ లెటర్స్ బిట్వీన్ దెమ్ అనేది మ్యాచ్ అవుతుంది. ఓకే, అదొకటి. ఇంకోటి ఏంటంటే అతను ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అన్నాడు. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ అండ్ ఎండ్స్ ఆన్ Z కదా. రీజనింగ్ లో అయితే ఎన్ని లెటర్స్ అని ఉంటాయి, కానీ ఇంగ్లీష్ లో అయితే A to Z అంతే కదా, 26 లెటర్స్. నెక్స్ట్ C DEFGHI నో, EFGHIJ, P QRST no matching, S TUV, O PQRSP. సో బ్యాక్వర్డ్ డైరెక్షన్ మనకి ఏమీ రాలేదు, 0 వచ్చాయి. సో ఫార్వర్డ్ 2, బ్యాక్వర్డ్ 0, ఫైనల్లీ ఆన్సర్ వచ్చేసి 2 అండి. ఓకే, 2 pairs are there. 2 is the answer. సేమ్ వేలో మళ్ళీ ఇంకొక క్వశ్చన్ వస్తే మీరు ట్రై చేయండి. ఓకే, పాజ్ చేసేసి ట్రై చేయండి. క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ సచ్ పేర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్? ఎస్, సేమ్ క్వశ్చన్ వచ్చింది. అందరూ ఒకసారి వీడియో పాజ్ చేయండి, మీరు ట్రై చేయండి. ఓకే, అతను ఏమైనా డైరెక్షన్ చెప్తే ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్, ఓన్లీ బ్యాక్వర్డ్ డైరెక్షన్ అని చెప్తే ఆ ఒక్క డైరెక్షన్ ట్రై చేయండి. అలా ఏం చెప్పలేదు అనుకోండి, 2 డైరెక్షన్స్ యూ హ్యావ్ టు ట్రై. ఇక్కడ ఏమైనా మెన్షన్ చేస్తారా హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ బిట్వీన్ దెమ్ యాజ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అన్నాడు అంతే, ఇంకా డైరెక్షన్ అని చెప్పలేదు. అంటే 2 డైరెక్షన్స్ లో మీరు ట్రై చేయాల్సింది. ట్రై చేయండి.
ఓకే చూడండి, పి QRSTUVW నో మ్యాచింగ్ కండిషన్. ఇంకొకటి అండి, ఈస్ దర్ ఎనీ టైమ్ సేవింగ్ టెక్నిక్? ఇందులో మీరు ఏమైనా టైమ్ సేవింగ్ టెక్నిక్ ఐడెంటిఫై చేశారా? ఈవెన్ యూ కెన్ సీ ద ప్రీవియస్ క్వశ్చన్ ఆల్సో. ఇందులో అన్ని లెటర్స్ కంపల్సరీగా చదవాల్సిందేనా అంటే చదవనవసరం లేదు, అన్ని లెటర్స్ చదవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే వాట్ ఈస్ ది హైయెస్ట్ లెటర్? ఇక్కడ ఉన్న వాటిలో హైయెస్ట్ లెటర్ ఏంటి? టీ కదా. టీ తర్వాత లెటర్స్ ఇందులో లేవు కదా, వాటిని చదవడం అనేది టైం వేస్ట్. చూడండి ఇప్పుడు పి QRST అని ఊరుకోండి చాలు ఇంకా, ఎందుకంటే పి QRSTUVW అసలు లేనే లేవు, ఇంకా మ్యాచింగ్ కండిషన్ ఎక్కడ వస్తుంది? దాన్ని చదవడం టైం వేస్ట్ కదా, అందుకోసం. నెక్స్ట్ RST అనాలి, ఆపేసేయాలి. ఓ PQRST అది మ్యాచ్ అయింది. టీ నుంచి అయితే అసలు చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టీ ఇస్ ద హైయెస్ట్ లెటర్. ఆఫ్టర్ టీ UVWXYZ అవన్నీ ఎందుకు చదవడం, అసలు అవి లేవు కదా అక్కడ మ్యాచ్ అవ్వడానికి. ఓకే, దట్ ఈస్ ద టైమ్ సేవింగ్ టెక్నిక్. ఆ టెక్నిక్ ఇక్కడ యూజ్ చేస్తున్నాను చూడండి. వాట్ ఈస్ ది హైయెస్ట్ లెటర్ హియర్? ఇక్కడ ఉన్న వాటిలో హైయెస్ట్ లెటర్ ఏంటి అంటే R అండి. R వరకు చదివితే చాలు, R తర్వాత చదవాల్సిన పని లేదు. సో P QRST ఎందుకు అవన్నీ చదవడం అవసరం లేదు కదా. నెక్స్ట్ R ఈజ్ ద హైయెస్ట్ లెటర్, దాని తర్వాత చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ EFGHIJ ABCDE మ్యాచ్ అవుతుందండి, A అండ్ E, రైట్. నెక్స్ట్ MNOPBCDE. సో ఫార్వర్డ్ డైరెక్షన్ అన్ని వచ్చాయి, ఒక్కటే వచ్చింది, అదేంటి AE. నెక్స్ట్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ లెటర్స్ ట్రై. EFGHIJKL నో మ్యాచింగ్ కండిషన్. LMNOPQR నో మ్యాచింగ్ కండిషన్. BCDE yes, B and E మ్యాచ్ అయిందండి. అగైన్ BCDEFG MNOPQABC. సో RS backward direction only one. Finally forward one plus backward one, answer is 2. Okay, in this way you have to do if the question is from as many as, right. Yes, each of which has as many letters between them as in the English alphabet, same, right. Try cheyandi andaru. REASONING reasoning. R హైయెస్ట్ లెటర్ ఏంటి? ఎస్ కదా, ఎస్ వరకు చదివి ఆపేసేయడమే. RS. నెక్స్ట్ EFGHIJKL ABCDEFG మ్యాచ్ అయింది. S is the highest letter. S క్యాన్సిల్ అయ్యాక ఓనే కదా హైయెస్ట్, దాన్ని చదవాల్సిన పని లేదు. O క్యాన్సిల్ అయ్యాక ఎన్ఏ కదా హైయెస్ట్, అది చదవాల్సిన పని లేదు. IJKN హైయెస్ట్, G లాస్ట్. సో మొత్తానికి ఫార్వర్డ్ డైరెక్షన్ వి గాట్ 1. నెక్స్ట్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ GHI yes మ్యాచ్ అయింది, GI. అగైన్ GHIJKLMNO NOPQRS నో మ్యాచింగ్. I ఆల్రెడీ చదివేసాం I తోటి. NO సో N అండ్ O మ్యాచ్ అయింది. అగైన్ NOPQRS నో మ్యాచింగ్. O ఆల్రెడీ చదివేసాం. S హైయెస్ట్ లెటర్. EFG ABCEFR. సో బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఎన్ని వచ్చాయి? 1 2 2 వచ్చాయి. ఫార్వర్డ్ 1 ప్లస్ బ్యాక్వర్డ్ 2, ఆన్సర్ ఇస్ 3. 3 such letters are available, right? Yes. Next one. Yeah, see how many such pairs of letters are there? మళ్ళీ అదే pairs అడుగుతున్నాడు, కాకపోతే ఇక్కడ ఏమంటున్నాడంటే ఫార్వర్డ్ డైరెక్షన్ అంటే లెఫ్ట్ టు రైట్ మాత్రమే చెప్పండి, నాకు రైట్ టు లెఫ్ట్ అవసరం లేదు అంటున్నారు అనమాట. సో టేక్ దట్ వర్డ్ ఆబ్జెక్టివ్. OBJECTIVE ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్, వీ హ్యావ్ టు సే ది ఆన్సర్. హైయెస్ట్ లెటర్ ఏంటి ఇక్కడ?
V highest letter. Okay. O, P, Q, R, S, T. O to T ఒకటి మ్యాచ్ అయింది. మరి ఓని ఇగ్నోర్ చేద్దామా, అక్కడ తోటి వదిలేద్దామా? నో, మళ్ళీ ఓ తోటి కంటిన్యూ చేయాలి. O, P, Q, R, S, T, U, V. V కూడా మ్యాచ్ అవుతుంది O తోని. ఓకే, O with E also matching. O with V also matching. Next, B, C, D, E, F, G, H, I. No matching. J, K, L, M, N, O, P. No matching. E, F, G, H, I, J. C, D, E, F, G. T, U, V. Match అవుతుంది. T, V కూడా మ్యాచ్ అయింది. నెక్స్ట్ I, J, K, V. ఫార్వర్డ్ డైరెక్షన్ వచ్చాయి 1 2 3 వచ్చాయి. Now let us check in the backward direction. E, F, G, H, I, J, K, L, M. No matching. V is the highest letter, no need to read. I, J, K, L, M, N, O. So I and O are matching. Okay, next. T is the highest letter, no need to read. C, D, E, F, G. No. E, F, G, H, J, K, L, B, C, O. Backward direction we got 1. Finally, answer is forward 3. సరే, ఇక్కడ అడిగింది ఓన్లీ ఫార్వర్డ్ కదా, మళ్ళీ బ్యాక్వర్డ్ ఎందుకు చేయడం, టైం వేస్ట్. ఓకే, సో ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్ అని వచ్చాయి 3. సో ఆన్సర్ ఈస్ 3. దట్స్ ఇట్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. How many such pairs of letters are there in the word? So ఇక్కడ each of which is as many as, each of which has as many letters between them as when the letters are arranged alphabetically within the word. మరి ఈ క్వశ్చన్ సేమ్ యాజ్ ప్రీవియస్ క్వశ్చన్ డిఫరెంటా? ఒకసారి ఆలోచించి చెప్పండి. క్వశ్చన్ క్లియర్ గా చూసి ఆలోచించి చెప్పండి. ఇస్ దిస్ క్వశ్చన్ సేమ్ యాజ్ ప్రీవియస్ క్వశ్చన్? నో. ఎందుకు నో అంటే, ఇందాకటి వరకు ఏం చెప్పాడంటే యాజ్ మెనీ లెటర్స్ బిట్వీన్ దెమ్ యాజ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అన్నాడు. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటే ఇక్కడ ఉన్నాడు కదా, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అన్నాడు. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటే మనకు తెలుసు A to Z, దట్స్ ఇట్. ఓకే, కానీ ఇక్కడ ఈ క్వశ్చన్ లో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. మరి దేంతో కంపేర్ చేయమంటున్నాడు అంటే, when the letters are arranged in alphabetical order from alphabetically within the word లోనే ఆల్ఫాబెటికల్ గా అరేంజ్ చేసి దాంతో కంపేర్ చేసి చెప్పమంటున్నాడు. ఇచ్చిన వర్డ్ ఏంటి? ఆర్కైవ్, ARCHIVE. ఈ లెటర్స్ ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అరేంజ్ చేస్తే ఏమొస్తాయి చూడండి. ఏ ఫస్ట్ వస్తుంది, దాని తర్వాత ఈ వస్తుంది, AE, దెన్ సారీ సి ఉంది కదా మధ్యలో. ఓకే, ఐఎమ్ టేకింగ్ హియర్. ఫస్ట్ ఏ వస్తుంది, దాని తర్వాత సి వస్తుంది, సి, ACE వస్తుంది, ఈ. ఆఫ్టర్ ఈ I will come, no, H will come, HIRV. ఎన్ని లెటర్స్ వచ్చాయి? 1 2 3 7 letters. 1 2 3 7 letters. So this is the reference. మనకి ఇప్పుడు ఇది reference అన్నమాట. ఓకే, రైట్. సో దీని రిఫరెన్స్ గా ప్రీవియస్ క్వశ్చన్ లో రిఫరెన్స్ ఏంటి? ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ A to Z లెటర్స్ రిఫరెన్స్. కానీ ఈ క్వశ్చన్ లో రిఫరెన్స్ ఏంటి అంటే ఇదే మనకి రిఫరెన్స్. ఎందుకు అంటే అతను ఏం అడిగాడంటే, ఈ వర్డ్ లో లెటర్స్ మధ్యలో ఉన్న నంబర్ ఆఫ్ లెటర్స్ సేమ్ ఉండాలి. దేంతో సేమ్ ఉండాలంటే యాజ్ వెన్ దీస్ లెటర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, రైట్? సో ఇందాక ఒకటి చెప్పాను, we have to read English alphabet, that's it, no need to do anything అని. ఇక్కడ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ చదవకండి, ఓన్లీ రీడ్ దిస్ సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ చదవండి చాలు. సో ఆ సీక్వెన్స్ చదువుతున్నాను చూడండి. ACEHIRV, ACEH. చూడండి ఒకసారి, బిట్వీన్ A and H how many letters are there in the given word?
ఆర్ అండ్ సి 2 లెటర్స్ ఉన్నాయి. మరి ఇక్కడ ఏకి హెచ్ కి మధ్యలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 2 లెటర్స్ ఉన్నాయి. అంటే దట్స్ ఎ పెయిర్, అదొక పెయిర్ అన్నమాట. అలాంటి పెయిర్స్ ఎన్ని ఉన్నాయి అది క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ అగైన్ ఏ ఓన్లీ ACEHIRV, ACEHI, ఈ అండ్ ఐ కూడా మ్యాచ్ అవుతుంది. ACEHIRV, ఓకే 2 వచ్చాయి. నెక్స్ట్ ఆర్ తర్వాత వి ఒకటి చదవాలి, ఆపేసేయాలి. నెక్స్ట్ సి, ఆఫ్టర్ సి ఏం చదవాలి? EHIRV, CEHIR, నో మ్యాచింగ్. హెచ్, ఆఫ్టర్ హెచ్ ఏం చదవాలి? IRV, ఎస్ ఐ మ్యాచ్ అవుతుంది. RV, నెక్స్ట్ IRV, వి లాస్ట్ లెటర్ అక్కడ, నెక్స్ట్ ఈ లాస్ట్ లెటర్ ఇక్కడ. సో కాబట్టి ఫార్వర్డ్ డైరెక్షన్ వచ్చాయి 1 2 3 వచ్చాయి. నౌ వి షుడ్ చెక్ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ యాజ్ వెల్. బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో కూడా చెక్ చేయాలి. ఈ ఆఫ్టర్ ఏం చదవాలి? HIRV, HI, చూడండి బిట్వీన్ ఈ అండ్ ఐ దేర్ ఇస్ 1 లెటర్. ఇక్కడ కూడా బిట్వీన్ ఈ అండ్ ఐ దేర్ ఇస్ 1 లెటర్. దట్స్ ఎ పెయిర్. ఓకే, EHIRV, no matching. V is the highest letter. I already చదివేసాం. HIR, yeah, between H and R there is 1 letter. Next C, EH, R, V, A. So backward direction అని వచ్చాయి 2 వచ్చాయి. ఫైనలీ ఆన్సర్ వచ్చేసి ఫార్వర్డ్ 3, బ్యాక్వర్డ్ 2, ఆన్సర్ ఇస్ 5. ఆప్షన్ ఉందా? 1 2 3 more than 3. ఎస్, ఫార్వర్డ్ డైరెక్షన్ 3 వచ్చాయి కదా, బ్యాక్వర్డ్ డైరెక్షన్ కనీసం ఒకటని వచ్చాక మనం ఆన్సర్ చేయడం స్టాప్ చేసి డైరెక్ట్ గా ఆప్షన్కి వెళ్ళిపోవచ్చు. ఆప్షన్ ఇస్ మోర్ దాన్ 3 బికాస్ ఓన్లీ వన్ ఆప్షన్ విచ్ హ్యాస్ మోర్ దాన్ 3. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Okay, how many such pairs of letters are there in the word sample, each of which has as many letters between them as when the letters are arranged reverse alphabetically? Z2 అరేంజ్ చేసి దాంతో కంపేర్ చేయండి అంటున్నాడు. ఓకే, మరి మనం Z2 అరేంజ్ చేయడం వల్ల జస్ట్ చదవడం మాత్రమే రివర్స్ లో చదువుతాం, అంతే కదా. రివర్స్ లో ఇటువైపు రివర్స్ చదువుతాం, ఇటువైపు రివర్స్ చదువుతాం, నథింగ్ బట్ ఇటువైపు ఫార్వర్డ్ అయిపోయినట్లే కదా. సో అంటే సింపుల్ గా మీరు ఇక్కడ ఆల్ఫాబెటికల్ అని ఇచ్చినా రివర్స్ ఆల్ఫాబెటికల్ అని ఇచ్చినా మీ ప్రాసెస్ సేమే ఉండొచ్చు, సేమ్ ప్రాసెస్ తీసుకోవచ్చు. ఓకే, ఇది మీరు ట్రై చేస్తారా? కంపల్సరీ ట్రై చేయండి. సో రైట్ ది ఆన్సర్ ఇన్ ది కామెంట్ సెక్షన్. ఓకే, నెక్స్ట్ వన్. How many meaningful words can be made with the letters EIFL using all the letters using only once in each word? సో ఇక్కడ ఉన్న 4 letters తోటి మీరు ఒక 4 letter వర్డ్ ఫామ్ చేయాలి. ఒక్క లెటర్ ఒక్కసారి యూజ్ చేయాలి, రిపీటెడ్ గా యూజ్ చేయకూడదు, అంతే కదా. అన్ని లెటర్స్ యూజ్ చేయాలి. ఆల్ 4 letters we have to use and each letter only once. చెప్పండి. యాక్చువల్గా ఇది మన రీజనింగ్ క్వశ్చనే కాదు, ఇంగ్లీష్ సబ్జెక్ట్ క్వశ్చన్ మన దాంట్లో వస్తుంది. చేసేది ఏముంది, ఆన్సర్ చేయాలి. సో LIFE, లైఫ్, 1 word. నెక్స్ట్ FILE, నెక్స్ట్ LIEF. సో మొత్తానికి ఎన్ని వర్డ్స్ వచ్చాయి మీనింగ్ఫుల్ వర్డ్స్? Yes, there are 3 meaningful words we can make. So answer is 3. Right?